రైట్. అదే ముందనుకున్నట్టుగా మనం రాజకీయ విమర్శలు కాకుండా ఏ రకంగా చేస్తే అంటే ఒక పరిపూర్ణమైన అవుట్కమ్ ఇవ్వగలిగితే ఇక్కడ వాయిస్ ని కేంద్రానికి పంపించగలుగుతాం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకమైన గ్రాంట్ రూపంలో ఏడాదికింతనో లేకపోతే బల్క్ గా ఎంత అమౌంట్ అని ఇస్తామని కేంద్రం చెప్తోంది. అలా రావడం వల్ల పరిశ్రమలు ఆకర్షితం అవుతాయా, లేదు హోదా సాధించుకోవాల్సిన అవసరమే ఉందంటారా? 100% హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నేను అభినందిస్తున్నాను. ఆయన వెరీ క్లియర్గా ఉన్నారు. ఆయన మోసం చేయడం అనేటువంటి దిశగా ఆయన వేళ మరోసారి ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన జీవితమే, ఆయన రాజకీయ జీవితం, రాజకీయంగా ఆయన జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేయడం ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అదేవిధంగా ఆయన తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం అధినాయకుడిని మోసం చేయడం ద్వారా మళ్ళా తిరిగి ఆయన ఒక స్టెప్ ముందుకెళ్లారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువెత్తున వధ్యశల మీద వధించేశారు ఆయన. ఈవేళ ఏంటంటే ఆయన హోదా గురించి ఆయన వెరీ క్లియర్ కట్ గా ఉన్నారు. హోదా వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మంచి జరుగుతుంది. ప్యాకేజీ వస్తుంది ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన సామాజిక వర్గానికి, ఆయన పార్టీకి మంచి జరుగుతుంది. కాబట్టి ఈజ్ వెరీ క్లియర్. ఆయన ఏమంటున్నారంటే ఇగో ఈ దిశగా నేను ముందుకెళ్తానంటున్నాడు. ఆయన దిశగా ఏ దిశగా ముందుకెళ్తున్నాడు అనేటువంటిది అసెంబ్లీ సాక్షిగా ఆయన వెరీ క్లియర్ గా చెప్తానే ఉన్నారు. ఈవేళకి ఆయన్ని నేను అభినందిస్తాను. ఆయన వెరీ క్లియర్ గా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే పాపం వెర్రెత్తిపోయి ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా అభినందించాలి. అయితే ఇవ్వవలసింది కేంద్రం. అయితే విషయం ఏంటంటే ఈవేళ మనకు క్లియర్ గా ఆయన గనక నిజంగా సాధించేటువంటి దృక్పథంగా ఆయన గనక ముందుకు వస్తే ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ఆయన మంత్రులను వెనక పిలవాలి, ఎక్కడున్న మంత్రులను బయటికి పంపించాలి, బీజేపీకి సంబంధించిన మంత్రుల్ని. ఆవేళ ఈ దిశగా ఆలోచన చేసేటువంటి వాదం ముందుకెళ్తుందా? అంతే తప్పించి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి పచ్చి మోసకారి. అతను రాజకీయ అరంగేట్రే మోసకం. అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పుట్టి ఆయన ఫోకస్ చేయాల్సింది మనం హోదా ఎందుకు కేంద్రం ఇవ్వట్లేదు, హోదా తెచ్చుకోవాలంటే ఏ రకంగా తెచ్చుకుని సాధించుకోవాలి, దాని మీద ఫోకస్ చేయండి. ఇద్దరు నాయుళ్ళు వేళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారండి. ఒకడేమో వెంకయ్య నాయుడు గారు, ఆయన అంటారు కాంగ్రెస్ పార్టీ వేళ 5 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు నో ఆయన వంకర్ నోరుతో 10 ఏళ్ళు చెప్పాడు. ఆయన స్ట్రైట్ గా ఈయనన్నాడు చంద్రబాబు నాయుడు గారు నో 15 ఏళ్ళు కావాలన్నారు. 5 ఏళ్ళు పోయింది, 10 ఏళ్ళు పోయింది, 15 ఏళ్ళు పోయింది. ఈవేళ మనం తిరిగి ప్రత్యేక హోదా తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనుక ఉత్పన్నం అయితే ఈవేళ మోడీ కూడా నిర్ఘాంతపోయాడు. ఏంటి ఇంత దారుణం మోసం చేస్తారా చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఆయన 15 ఏళ్ళు అన్నారు. ఈయన నెల్లూరులో సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన వచ్చి మోడీ గారు అన్నాడు ఈ పక్క ఉన్నట్టు వెంకయ్య నాయుడే కనుక లేకపోతే ఈవేళ ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోను, ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఎలుగెత్తి చాటినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు మిస్టర్ వెంకయ్య నాయుడు అని చెప్పాడు ఆయన. దాన్ని మళ్ళీ తర్జుమా కూడా చేశాడు ఈయన వెంకయ్య నాయుడు గారు. ఈవేళ చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి మోసం చేస్తున్నారు. ఈవేళ ఏదైతే ప్రతిపక్షాలు పిలిపించినాయో ఆ పిలుపును సక్సెస్ చేయాలి. ఇవాళ విద్యార్థి ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ప్రొడక్ట్ అంతా ఏమైపోతుంది, వీళ్ళ ప్రొడక్ట్ అంతా ఏమైపోతుంది, వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. అంటే చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే హోదా వస్తే ఆంధ్ర రాష్ట్రం ప్రజానీకం అంతా బాగుంటారు, ప్యాకేజ్ వస్తే మా ఇంట్లో పెట్టుకోవచ్చు. అదొక్కటే. ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న మంత్రులు వెనకబెలండి, ఇతని దగ్గర ఉన్న మంత్రులు బయటికి పంపించండి. ఆవేళ హోదా వస్తుంది. ఆ దిశగా పోరాటం చేయాల్సిన బాధ్యత ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు అందరి మీద ఉంది. ఈ గనక వీళ్ళ వెనక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి ఈవేళ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరు పిలిపించాలని దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి విద్యార్థుల వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏ రకంగా నష్టం జరుగుతుంది హోదా రావడం వల్ల, ఉపయోగాలు ఒకవేళ రాకపోతే ఏ రకంగా విద్యార్థులు ఉద్యోగస్తులు నష్టపోయే అవకాశం ఉంది, ముఖ్యంగా నిరుద్యోగ యువత? ఇప్పుడు అది ఎంప్లాయ్మెంట్ వెంటనే జాబ్స్ వస్తాయి. అది మాకు సంక్షేమ పథకాలు వెంటనే ప్రాజెక్ట్స్ వెంటనే వస్తాయి. మాకు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల మళ్ళీ జాబ్స్ వల్ల ఇతర స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. మాకు ప్రత్యేక హోదా ఇస్తే కనుక మేము అదే జాబ్స్ త్వరగా తెచ్చుకునే అవకాశాలు, ప్రాజెక్ట్స్ కట్ట వస్తాయి. మళ్ళీ విలేజ్ లేడీస్కి యూత్కి త్వరగా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. పన్నులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, దాని ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుంది. దానివల్ల మాకు ప్రత్యేక హోదా కావాల్సిన అడుగు. రైట్, మీరేమంటారండి? అంటే హోదా కాకుండా అంతకన్నా గొప్పగా కూడా చేసే అవకాశం ఉంటుంది, ఇది నిరంతర సాయం చేస్తాం అని చెప్తున్న మాటలు నమ్మి హోదా కాకుండా ప్యాకేజీలు తీసుకునే అవకాశం ఉందా?
అంటే హోదాతోనే వస్తుందండి. ఇలా ప్యాకేజీలు ఇచ్చి ఏంటి మాయ మాటలు చెప్పి ఆయన అరిచేతిలో స్వర్గం చూపించి ఆయన సీఎం అవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ప్యాకేజీలని అని చూపించి ఆయన ఏంటి మొత్తం ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని అన్ని తాకట్టు పెట్టారండి. ఓటుకు నోటు కేసు లేకపోతే ఈ రోజు ఇంకా ఫైట్ ఇచ్చిన ఆ ఓటుకు నోటు కేసులో ఆయన ఇరుక్కుపోయి ఈరోజు ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని అండి, మెయిన్ యూత్ అండి, నెక్స్ట్ యూత్ ఏం చేయాలన్నది మేము ఇప్పుడు గడప గడపకు వైఎస్ఆర్ తిరుగుతున్నప్పుడు అప్పట్లో ఇస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. సో ఇవ్వవలసింది కేంద్రం ఏ రకంగా ఇక్కడ ప్రజలు కానివ్వండి పార్టీలు కానీ ఏకమైతే సాధించుకునే అవకాశం ఉంటుంది ఆ యాంగిల్లో చెప్పండి. అంటే ప్రజలు అన్న వాళ్ళు అందరూ కూడా చైతన్యవంతంగా ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే పార్టీలు ఉన్నారండి, అందరినీ కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకెళ్లిపోయి ఏ రకమైన యాజిటేషన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎటువంటిప్పటికీ కూడా ఇప్పుడు యూత్ అందరూ కూడా కళ్ళు తెరుచుకుంటున్నారు. ఏ రకంగా నష్టపోతుంది, ఏ రకంగా ఫ్యూచర్ జనరేషన్స్ అన్నది చాలా రకమైన ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్ ఉందండి, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఎప్పుడైతే అది దానికి స్పెషల్ స్టేటస్ వచ్చిందో ఆ స్టేట్ ఎంతో డెవలప్ అయింది. ఈ రోజు ప్యాకేజీల వల్ల మీరు తాత్కాలికంగా డెవలప్మెంట్ అంటూ ఉంటుందండి, మీకు ఫర్దర్ డెవలప్మెంట్ అంటూ కనపడదు. ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉంటుందండి, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఏంటి మన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోద్దండి. మనం అందరం కలిసి ఏకదాటిగా పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే ఆంధ్ర ప్రజలు పోరాడతారో అప్పుడే మనం స్పెషల్ స్టేటస్ ని సాధించే అవకాశం ఉంటుందండి. మీరే అంటారండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా నమ్మించి నట్టేట ముంచి మోసం చేసినటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఒక్కటి మాత్రం నిజం, కేంద్రం సాక్షిగా ప్రత్యేక హోదాని ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు అలాగే మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో వాగ్దానం చేశారు. ఈ రోజు ఆ వాగ్దానాన్ని మరిచి ప్యాకేజీ అంటున్నారు. ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కర్లేదు, మాకు కావాల్సింది హోదా. ఆ హోదా ఇస్తేనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ ఉంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు రాజకీయ పార్టీలకు చూపించినటువంటి ఒక విధమైనటువంటి వార్నింగ్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో చవి చూస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి మాత్రం నిజం, ఇంకొకటి ఏంటంటే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల భవిష్యత్తు ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి చెప్పుకొచ్చారు. మరి ఆ రోజు ఆ విద్యార్థుల కోసం మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఎందుకు మాట్లాడడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తాయి, అలాగే ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే రెవెన్యూలో భర్తీ అవుతుంది, అలాగే స్పెషల్ స్టేటస్ లో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు విద్యార్థులు అనుభవిస్తారు. ఈ రోజు రాజకీయ పార్టీలన్నీ కూడా నోటికొచ్చినటువంటి మాట మాట్లాడుతున్నాయి. ఒక్కడే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నిజంగా తెలుగుదేశం పార్టీకి కానీ అలాగే ప్రతిపక్ష పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటి శాసనసభలో మీరు తీర్మానం చేయండి. తీర్మానం చేయకుండా మీరు దొంగాటాడుతూ బయట ఇప్పటికి 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం ఇటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అయినా సరే దాన్ని పక్కన పెట్టారు కదా. అంటే చట్టాలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ కాదండి ఏ రాజకీయ పార్టీ గౌరవిస్తలేదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టాలను గౌరవించగా ఈ రోజు రాష్ట్ర విభజన జరిగింది. ఎందుకంటే మొత్తం ముత్తగా చిన్నపిల్లలతో సహా రోడ్డెక్కి ప్రత్యేక రాష్ట్రం విభజించొద్దు, సమైక్యంగా ఉంచండి అని చెప్పి రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాన్ని శ్రీకృష్ణ కమిషన్ కానీ శివరామకృష్ణ కమిషన్ కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. మరి చట్టాలను తొంగలో దొక్కేటటువంటి ప్రభుత్వాలు కనబడుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఉద్యమమే ఒక శరణ్యం అండి. ఎన్ని రాజకీయ ప్రకటనలు చేసినా ఈ రోజు ప్రత్యేక హోదా ప్రకటన అనేది భారతీయ జనతా పార్టీ చేయదు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఆ దిశగా ప్రయాణం చేయదు. ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన ఎవరికి ఉన్నటువంటి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. మొట్టమొదటి విద్యార్థులు చిత్తశుద్ధితో రోడ్డెక్కి మా భవిష్యత్తును మేమే కాపాడుకుంటాం, ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా మోసం చేస్తున్నాయి అని రోడ్డెక్కి నిజాయితీగా ఉద్యమం చేసిన రోజునే ప్రత్యేక హోదాను సాధించుకు తీరుతాం. ఖచ్చితంగా 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను సాధించుకు తీరుతాం. అది మా జన్మతా వచ్చినటువంటి హక్కు. ఎందుకంటే వీళ్ళు మోసం చేస్తున్నారు, మాకు సాధించుకోవడం చేతనవును. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక నిజాయితీగా కమిట్మెంట్ తో విద్యార్థులు రోడ్డెక్కి విద్యార్థుల యొక్క టాలెంట్ యువత యొక్క టాలెంట్ ఢిల్లీ కేంద్రంగా వినిపించేటువంటి పరిస్థితులు 2019లో కనబడతాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం. రైట్, అంటే పార్టీలు ఏ రకమైన స్టాండ్ తీసుకున్న ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతూ హోదా సాధించుకోవడమే అంతిమ లక్ష్యం అని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఏ రకంగా ఇక్కడ నుంచి వాయిస్ వినిపించాలి? రాజకీయ పార్టీలు అన్ని కలిసికట్టుగా ఇప్పుడు హోదా సాధించుకోవాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? हमारा प्रिय प्रधान श्री नरेंद्र मोदी के आंध्र वालों तरफ से राजमंड्री वास्तव्य श्री कंदकुरी वीरेशलिंगा आस्तिक कलाशाला प्रांगण से आपका हृदयपूर्वक सादर प्रणाम करके हम सबका अभ्यर्थन आपके सामने रखते हैं. ओके निशा, ఎందుకంటే వాయిస్ ఢిల్లీకి వినిపించాలని మీరు హిందీలో చెప్తున్నారా? यस सर. आपने वादा किया कि स्पेशल स्टेटस के लिए उसको भूल मत, उसके बल पे आप इलेक्शन जीता.
उसको बल पे आपने इलेक्शन जीता। आंध्र वालों का सबका दिल का धड़कन एक ही है, वही एक ही बात है, दैट इज स्पेशल डेज। वी वांट स्पेशल, वी वांट, 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 वी वांट। आंध्र के स्पेशल स्टेटस दीजिए सर, आंध्र वालों का स्वाभिमान बढ़ाओ। हमको तात्कालिक उपशमन नहीं चाहिए, हम सबका शाश्वत परिष्कार दीजिए। जय हिंद, जय आंध्र। సో ఇప్పుడైతే మీ ఢిల్లీకి అర్థమైంది, కానీ ఇక్కడ మన రాజకీయ పార్టీలకి మన రాజకీయ పార్టీలకి ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయ పార్టీలు అందరికి ఎస్కేఐ డిఎడ్ కాలేజ్ తరఫున మేము చెప్పేది ఏంటంటే అందరూ కలిసి గట్టిగా పోరాడదాం. ఈ మనలో అనైక్యత వద్దు, ఒక అధికారం వద్దు, ఈగోలు దాన్ని పక్కన పెట్టి అందరు పార్టీలు కలిసి గట్టిగా ఆంధ్ర యొక్క సమిష్టి లాభం కోసం కృషి చేద్దాం. ఈ విధంగానే మనము విడిపోయిన కారణంగా సమైక్యాంధ్రలో గెలవలేకపోయాం, సమైక్యాంధ్రలో సాధించలేకపోవడానికి కారణం ఈ విధంగా కొట్లాడుకోవడం వల్ల, ఒకరినొకరు విమర్శించుకోవడం వల్లే. కానీ మనం ఒకరినొకరు విమర్శించుకోవద్దు, మన శక్తిని అంతా కూడగట్టుకొని మనం స్పెషల్ స్టేటస్ కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడదామని మా కళాశాల తరఫున, మా విద్యార్థుల తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి అందరూ దయచేసి అర్థం చేసుకోండి, మనందరి శక్తుల్ని కూడగట్టుకొని ఇతర పార్టీల్ని ఇతర వాటిని దుమ్మెత్తిపోయడానికి కాకుండా మన శక్తిని అంతా కూడగట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి మన వాయిస్ ని చేరిద్దాము. అదేంటంటే మనకి ప్రత్యేక గౌరవం, ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ అనేది సాధిద్దాము. జై హింద్, జై ఆంధ్ర. రైట్, ఇక కేంద్రానికి కూడా వాయిస్ వెళ్ళాలని హిందీలో కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూసాం మనం. మీరు చెప్పండి, ఏ రకమైన నష్టం కలుగుతుంది హోదా రాష్ట్రానికి రాకపోవడం వల్ల? సాధించుకోవాలంటే ఏం చేయాలి? ప్రత్యేక హోదా వల్ల మన రాష్ట్రానికి వచ్చిన అత్యంత విలువైన విషయాలు ఏంటంటే, ముందుగా ప్రత్యేక